సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. నారావారి దిష్టిబొమ్మ రాష్ట్రంలో అభివృద్ధి అంతా తనతోనే జరిగిందని చెప్పుకుంటోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటి నిర్మాణం ముందు దిష్టిబొమ్మ కడితే ఇల్లంతా నా వల్లే అని భ్రమపడినట్టుగా పరిస్థితులు ఉన్నాయన్నారు. బెన్నుపోట్లు, పొలిటికల్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ లో చంద్రబాబు యూనిక్ పీస్ అని సెటైర్స్ వేశారు. నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. ఈ పీస్ ఎక్కడ దొరకదు, ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. నిజమే, వాస్తవం మాట్లాడాడు. పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పడడంలో, 4 సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడడంలో, 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో బహుశా నీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్ గా చెప్పాడు వారి అబ్బాయి. ఇల్లు నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత దిష్టిబొమ్మ ఏమనుకుంటదంటే ఈ నిర్మాణానికి కారణం అంతా కూడా నా వల్లే అని చెప్పి ఆ దిష్టిబొమ్మ అనుకుంటదట. అలాగే చంద్రబాబు నాయుడు గారు నారావారి దిష్టిబొమ్మ ఏమనుకుంటదంటే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా నా వల్లే జరిగింది అని చెప్పి ఈ దిష్టిబొమ్మ అనుకుంటుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగిలినటువంటి మంత్రులు లేదా సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఈ బృందం అంతా వెళ్లి దావోస్ ఒకసారి సంవత్సరానికి వెళ్తే ఖర్చు అయ్యేది దగ్గర 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయింది. ఈ ఖర్చు అంతా పెట్టి వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరు డప్పు కొట్టుకోవడానికి